ఓవర్లు తగ్గిస్తాము. ఇది సారికి మైకి వెళ్ళిపోతుంది. ఓవర్లు తగ్గిస్తాము, తొందర మ్యాచ్ జరపాలి. ఎల్లంపల్లి బి టీం ఓపెనర్స్ తొందరగా వెళ్ళాలి. మ్యాచ్ షెడ్యూల్ చేసినారా? వెల్ డిఫెన్స్, చాలా చక్కగా డిఫెన్స్ ఆడడం జరిగింది. ఇప్పుడు మ్యాచ్ పెట్టినారా? షెడ్యూల్ చేసినారా బా? అసలు షెడ్యూలే చేయలే మ్యాచ్. ఎట్లా ఆడిపిస్తున్నారు? నార్మల్ అంతేనా? పెట్టినారా? ఎల్లంపల్లి బి ఓపెనర్ బ్యాట్స్మెన్ రమేష్. ఆయన వస్తే చెప్తాము. వండర్ఫుల్ డిఫెన్స్, వండర్ఫుల్ డిఫెన్స్. అక్కడ నాన్ స్ట్రైకర్ నరేంద్ర గారు బ్యాటింగ్ కోసం పరిగెత్తున్నారు. ఎక్స్ట్రా పరుగులు వచ్చే అవకాశాలు ఉన్నట్టున్నాయి. డజన్ కోడిగుడ్లు, కేజీ చికెన్ మరీ మరీ గుర్తు చేస్తాం ఇక్కడ. వైడ్ బాల్, వైడ్ పరుగుతో ఖాతా తెరిచిన ఎల్లంపల్లి బి టీం. అక్కడ వెనకాల కీపర్ మిస్ఫీల్ చేయడం జరిగింది. వెనకాల కిరణ్ చాలా చక్కగా బాల్ని పట్టుకున్నాడు. సోము అనే చేసే తప్పులన్నీ కిరణ్ అక్కడ దాచిపెడుతున్నాడు బాల్ బట్టి. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. నాడా సౌండ్ బాక్స్ దగ్గర తాగుతాను, అది కాలిపోతుంది నిజంగా. నువ్వు తాగేది కాక మాకు స్మెల్ పడతావా? బండి బాబు చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నాడు. డాట్ బాల్, కేవలం ఒక వైడ్ వేసి ఒక పరుగు ఇవ్వడం జరిగింది. మొదటి ఓవర్ ముగిసేసరికి స్కోర్ బోర్డు 1. చాలా టఫ్ మ్యాచ్ అన్నమాట ఇది. ఎల్లంపల్లి ఏ, ఎల్లంపల్లి బికి. చూడాలి ఈ ఫైనల్లో ఎవరు గెలుస్తారో. నాగేంద్ర గారు ఇప్పుడు బ్యాటింగ్ ఆడబోతున్నారు. చూడాలి తన మొదటి బండికి 6 కొడతారా, 4 కొడతారా. వెల్ వెల్, చాలా డిఫెన్స్, చాలా చక్కగా ఆడుతున్నారు. తొందరపడకూడదమ్మా, బైరన్నర్ అక్కడ.
వా వా వండర్ఫుల్ వండర్ఫుల్. వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు కానీ పోలేదు, వెనక్కి వచ్చేసినాడు. ఇక్కడ మనం చూసినట్లయితే నాగేంద్ర గారు బాల్ పిచ్చి పడితేనే బ్యాట్తో దుబ్బుకొని వెళ్ళిపోతున్నారు. కొట్టడం లేదంట ఈ పక్కల ఆడియన్స్ చెప్తున్నారు. వా వండర్ఫుల్. 4 వెళ్ళే అవకాశం కిరణ్. ఫోర్ డజన్ కోడిగుడ్లు కొంచెంలో మిస్ చేసినాడు కిరణ్. 2 గుడ్లు నీకు కూడా ఇస్తారంట కిరణ్ వదిలేస్తే. డాట్ బాల్. అవి ఇక్కడ మిస్ఫీల్ చేయడం జరిగింది, క్యాచ్ డ్రాప్ అవ్వడం జరిగింది. ఇక్కడ రమేష్ గారు చాలా చక్కగా బ్యాటింగ్ ఆడి మోస్ట్ రన్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. వైట్ బాల్. చూడాలి ఇప్పుడు రాజశేఖర్ గారు లాస్ట్ బాల్ ఇది, వికెట్ తీసే అవకాశాలు ఉన్నాయి. వండర్ఫుల్ వండర్ఫుల్ బౌలింగ్. 2 overs కంప్లీటెడ్, స్కోర్ బోర్డ్ 3, లాస్ ఆఫ్ 0 వికెట్స్. పవర్ ప్లే ఎన్ని ఓవర్లు అమ్మా ఇది? 4 ఓవర్లా? 3 ఓవర్లు లాస్ట్లో 1 ఓవరు, వరుసగా 4. లాస్ట్లో 1 ఓవర్ తీసుకుంటారు, ఇప్పుడు 4 తీసుకుంటారు. వండర్ఫుల్. 4 వెళ్ళే అవకాశం, 4 రన్స్ కానీ నాగేంద్ర గారు కొట్టలేదు, అది వైడ్ బాల్. కోడిగుడ్లు క్యాన్సిల్, కోడిగుడ్లు క్యాన్సిల్. అది బ్యాట్కి తగలేదంటమ్మా, అది బాయ్స్ రూపంలో పోయింది. 4+ వైడ్, 5 రన్స్. కొంచెంలో మిస్ అయిపోయి డజన్ కోడిగుడ్లు వెళ్ళిపోతాండే. వెల్ డిఫెన్స్ వెల్ డిఫెన్స్. క్యాచ్ అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ముందర ఫీల్డ్ని పెట్టుకుంటే. నీ దగ్గర పడుతుంటారు అన్నాడు రమేష్ అన్న, ఇంకా కొట్లా 9 బాల్ అన్నాడు 0. వండర్ఫుల్ డిఫెన్స్. చాలా కసిగా చేస్తున్నాడు ఇక్కడ బండి బాబు. మరో వైడ్. వెనకాల 4 కొట్టే ట్రై చేస్తున్నారు కానీ బాల్ టచ్ అవ్వడం లేదు బ్యాట్కి. ఎక్స్ట్రా 8, స్కోర్ బోర్డ్ 9. వండర్ఫుల్ షాట్. ఇక్కడ చూసుకున్నట్టయితే 4 వెళ్ళే అవకాశం. సీమ్లో కూడా ఎగిరి మరీ పట్టేసినాడు, డజన్ కోడిగుడ్లు ఆపేసినాడు. సీమ్లో ఇక్కడ ఆపేసినాడు డజన్ కోడిగుడ్లు. ఒక దెబ్బకు దొబ్బేసినవరా నువ్వు. ఒక గుడ్డు ఇచ్చింది కదరా నీకు ఉడకబెట్టి. 6కి పోయేది. మరో చాలా చక్కటి షాట్. ఇక్కడ అగ్రెసివ్ ప్లేయర్ సోము ఇక్కడ మిస్ఫీల్డ్ చేయడం జరిగింది. బాల్ నెట్ అంటే డిసిరేస్తున్నారు, కరెక్ట్గా వికెట్లు వేయడం లేదు. కంటి చూపు చూసుకోవాలి, ఇక్కడ ఎంట తగులుతుంది ఎక్కువ. ఇసిరితే టెంట్లోకి ఇసిరినట్టు ఉన్నాడబ్బా.
వండర్ఫుల్ క్యాచ్ అవుట్ అవకాశం. చాలా మంచి లైఫ్ ఇది. 3 పరుగులు వెళ్ళే అవకాశం ఉంది, కేవలం 2 పరుగులు వెళ్ళారు. ఫోన్ కింద పడిపోయిందంటబ్బా. సోమన్న డ్యామేజ్ ఇంకోటి. పడిందిలే. మరొక క్యాచ్ అవుట్ అవకాశం. గుడ్డు లేదు, కోడి లేదు, 2 పోయినాయి. ఫోర్ కొడతామని చెప్పి కేవలం 4 పరుగులు చేసి 7 బంతులకి క్యాచ్ అవుట్ రూమ్లో వచ్చేస్తున్నాడు ఆయనకి. పండగ రోజు కోడి లేదు, గుడ్డు లేదబ్బా, 2 పోయా. ఓ ఒక్కళ్ళు కిరణ్ ఆపేసా, ఇంకో ఒక్కళ్ళు ఇటు సిమ్లా గడ ఆపేసా అబ్బా. నెక్స్ట్ బ్యాట్స్మెన్ పండు. చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నారు. ఇక్కడ వికెట్లు తీసే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ ఓవర్లో. వెల్ డిఫెన్స్, వెల్ డిఫెన్స్. స్కోర్ బోర్డ్ 14, లాస్ ఆఫ్ 1 వికెట్. హిట్టింగ్ ఆడే అవకాశం ఉంది కానీ డాట్ బాల్. రన్అట్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ. బైరన్ బాల్ బ్యాట్ టచ్ అయితే చాలా పరిగెత్తేస్తున్నాడు. ఫోర్ వెళ్ళే అవకాశం ఉంది. కెప్టెన్ ధర్మ చాలా చక్కగా ఫీల్డింగ్ చేసి బాల్ ఆపేశాడు అక్కడ బౌండరీ లైన్ దగ్గర. సింగిల్ రన్. 4 overs completed. Scoreboard 16, loss of 1 wicket. సోమన్న బౌలింగ్ వేసి చూసానికి ఇక్కడ ప్రేక్షకులు వెయిటింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ బౌలర్ ఎల్లంపల్లి తేజం. కిరణ్ వచ్చేసాడు, చూడాలి ఎల్లంపల్లి బి టీం ఇప్పుడు ఎట్లా చూస్తుంది ఈ ఓవర్ని. సిక్స్టీన్.
గాలికి వికెట్లు పడిపోతున్నాయి అబ్బా. ఫోర్ వెళ్ళే అవకాశం. ఫీల్డర్ ని దుబ్బుకొని మరీ పోయింది బా. రమేష్ గారు కొట్టిన 4. చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నాడు కిరణ్. సింగిల్ రన్. ఫోర్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 4 రన్. డాట్ బాల్. క్యాచ్ అవుట్ అవకాశం ఇక్కడ. క్యాచ్ అవుట్. సోమన్ ఇక్కడ క్యాచ్ పట్టేయడం జరిగింది. లాస్ట్ బాల్ ఉందమ్మా. Scoreboard 25, loss of 2 wickets. ఇంకో బాల్ ఉంది కదరా. ఓకేమా. 5 overs completed. డాట్ బాల్. కెప్టెన్ ధర్మ. ఆపాలి ఆపాలి, దుమ్ము వస్తుందమ్మా. కెప్టెన్ ధర్మ బౌలింగ్ వేసే పరిగెత్తంటేనే వికెట్లు పడిపోతున్నాయి భయపడే. అందులో ఒకటి ఇస్తారన్నారా నాకు, నీకు ఇస్తారు, నాకు ఇది నాకైతే ఒకటి ఇస్తామన్నారు. రెడీ. ఎంపైర్ ఏం చేస్తున్నాడు? వండర్ఫుల్ వండర్ఫుల్. చాలా చక్కగా చేతిలో కొట్టడం జరుగుతుంది ఇక్కడ. ఫీల్డర్ చాలా చక్కగా సెట్ చేశాడు ఇక్కడ బౌలర్.
అవుట్. అవుట్ అమ్మా. ఎనిమిది వికెట్లు. ఇప్పుడు దిగింది 9వ వికెట్ రా, మాకు కూడా తెలుసు అది. నెక్స్ట్ బ్యాట్స్మెన్ నేమ్ సీను. సింగిల్ రన్. సీను గారు దిగుతానే సింగిల్ తీశారు బాల్ తినకుండా. డాట్ బాల్. వైట్ బాల్. ఫోర్ వెళ్ళే అవకాశం. థర్టీన్ overs completed. Scoreboard 84. Loss of 8 wickets. లాస్ట్ 2 overs అమ్మా. 16 కొట్టాల 2 ఓవర్లకి. డాట్ బాల్. 100కి 16 రన్లు. రన్ అవుట్. లెగ్ ఎంపైర్ అవుట్. మొత్తానికి కెప్టెన్ నరేష్ గారు రంగంలోకి దిగారు లాస్ట్ వికెట్ రూపంలో. చూడాలి. ఓపెనర్ బ్యాట్స్మెన్ రమేష్ గారు ఇప్పుడే అవుట్ అవడం జరిగింది. 37 బంతులకు గాను 21 పరుగులు, 2 ఫోర్లు కొట్టడం జరిగింది. ఎల్లంపల్లి బీటింగ్ కెప్టెన్ నరేష్ గారి ఇన్నింగ్స్ చూడబోతున్నారు అందరూ. లాస్ట్ వికెట్ చూడాలి, అభిషేక్ వికెట్ తీస్తాడా అట్లని మొదటి బంతికే. లాస్ట్ వికెట్ అమ్మా. స్కోర్ బోర్డ్ 85. లాస్ ఆఫ్ 9 వికెట్స్. 11 మంది రా, 11 ఆడరు రాడా, ఇద్దరు ఆడరా. సి టీమ్ లో కూడా ఛాన్స్ ఇద్దండి రా. కెప్టెన్ ఇన్నింగ్స్ ఇక్కడ 4 కూడా వెళ్ళలేదు, బాల్ చిన్నగా పోతుంది. అది 4 రన్స్. 2వ రన్కి 4 పోయిందబ్బా. ఇక్కడ నరేంద్ర గారు అది కదా ఏదో చేస్తాను అలాంటి ఏ సిమ్లా వికెట్ త్రో చేయరా బాలు. పొద్దున్న 2 ఎట్టుకు డూపులు వేసినావు. డాట్ బాల్.
వైడ్. నువ్వే ఇచ్చారా, అన్నీ ఇచ్చారా నువ్వే? ఆ గుండాలు, ఆ రెండో గుండాలు మించి నువ్వు ఉండవు ఈడ. అవుట్, ఆల్ అవుట్, ఆల్ అవుట్, ఆల్ అవుట్. సాయి వెళ్తున్నాడు ఇప్పుడు బౌలింగ్ వేసేకి. 92 పరుగులు చేయాల్సింది ఇప్పుడు ఎల్లంపల్లి ఏ టీం విజయం సాధించి ఫస్ట్ విన్నర్స్ గా నిలబడేదానికి. హలో, ఎల్లంపల్లి బీటింగ్ వాళ్ళు ఫీలింగ్ ఫాస్ట్ గా. ఏ పిర్రబాయ్, రెడ్ క్యాబ్ ఎత్తుకోరా, నువ్వు కనిపిస్తావు. ఏంది నాది క్యాబ్? కోడిగుడ్లు ఆఫర్ బాయా, చికెన్ బాయా, ఫుల్ బాటిల్ బాయ్ వాళ్ళకి నీ తరపున. కాదా, నువ్వు ఆఫర్ బాగుంటుకుంటే వాళ్ళకి ఆఫర్ ఇస్తువే. ఏ గుండాల్, ఏ వాడు కొత్త బాల్ ఎత్తుక మీ బౌలింగ్ వేస్తాను చూడా. ఏ వాడు కొత్త బాల్ ఎత్తుక మీ బౌలింగ్ వేస్తున్నాడా. రే గుండాలు, మీ నాయన గుంటు మీద కూర్చొని ఏడ్చండి, మా వాళ్ళు ఓడిపోతారని. హలో బా, మళ్ళీ బ్యాటింగ్ మీద బా 6 కొట్టే మళ్ళీ ఓపెనర్ బ్యాట్స్మెన్ అంటానా నాగేంద్ర బాబు. ఏ పిర్రబాయ్, ఫీలింగ్ ఫాస్ట్ గా. FM mode. హలో, బ్లూటూత్ ఆపండి. ఎవరు ఇక్కడ ఆన్లో ఉంది? ఏ డీజే బాబు,
ఏ డీజే డ్యూటీ తప్పరా FM AU Bluetooth mode. Mode. Bluetooth mode. Paired. ఓవర్ వెళ్ళే అవకాశం. కేవలం 2 పరుగులు. చాలా బాగా వైడ్ బాల్ అప్పుడే వైడ్ బాల్ 88 బంతులకు గాను 89 పరుగులు చేయాల్సి ఉంది. డిఫెన్స్ ఇది. ప్రభు రన్అట్ చేసే అవకాశం ఉన్నా కూడా చిన్న పరిగెత్తి బాల్ పట్టి వేసినాడు. డాట్ బాల్. నాగేంద్ర అని ఇప్పుడు క్యాచ్ పడతాడు. చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నారు నరేష్ గారు. అభిషేక్ ఇంకా తన ఖాతాని తెరవలేదు యూనియన్ బ్యాంక్లో. వండర్ఫుల్ బౌలింగ్. ఫస్ట్ ఓవర్ కంప్లీటెడ్. స్కోర్ బోర్డ్ 4, లాస్ ఆఫ్ 0 వికెట్స్. క్యాచ్ అవుట్.
రెండో ఓవర్లో బండిబాబు క్యాచ్ అవుట్ అయ్యాడు. ఈ పక్కన సాయి పట్టేసినాడు క్యాచ్. సాయికే అర్థం కాలేదు ఆ క్యాచ్ ఎటు పట్టినాడో. టీమ్మేట్స్ అందరూ ఎగురుతుంటే క్యాచ్ పట్టినాడు మాత్రం ఎందుకు వీళ్ళు అరుచున్నారు అనుకుంటున్నాడు. నువ్వు క్యాచ్ పట్టినావు నాయన, వికెట్. ఉండు ఉండు, బౌలింగ్ వేస్తావు నెక్స్ట్. సాయి ఎప్పుడు నా క్యాచ్లు పట్టేది, ఇప్పుడు ఏముందిలే, నా క్యాచ్ పట్టలేకపోయినావు ఈ టోర్నమెంట్లో, నువ్వు గుర్తుపెట్టుకో. నెక్స్ట్ బ్యాట్స్మెన్ సోమో. ఎల్లంపల్లిలో ఘాటు పెట్టుకుని దిగే బ్యాట్స్మెన్, ఏకైక బ్యాట్స్మెన్ సోమో. చూడాలి, 3 మ్యాచ్ల నుంచి 6 కొడతా అన్నాడు. ఈ మ్యాచ్ అయినా కొడతాడో లేదో. నా సైడ్కి వచ్చేయండి నా. మొహాన్కే కొడుతున్నారప్ప. బౌలింగ్ ఏంటప్ప, కొట్టద్దండి, కసేమని ఉంటే మళ్ళీ చూసుకోండి. సోమన్న కొడితే టెంట్లోకి వచ్చి పడాలి బాల్. బాల్ అవడం జరిగింది, డకౌట్ అవడం జరిగింది. టోర్నమెంట్ మొత్తంలో విఫలం అయ్యారు. ఇక్కడ చూసుకున్నట్లయితే సోము గారు గాడి పెట్టుకొని మరీ అవుట్ అయిపోయారు. నోబాల్ ఇచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది. బీ టీం వాళ్ళు మొత్తం రేంజ్లో ర్యాగింగ్ చేస్తున్నారు. నాగేంద్ర బ్యాట్ పట్టుకొని నెక్స్ట్ బ్యాట్స్మెన్ పిలుస్తున్నాడు. రిటైర్మెంట్ ప్రకటించేశారు. ఈ టోర్నమెంట్కి ఇంకా రిటైర్మెంట్ ప్రకటించేసినారు. ఈ టోర్నమెంట్ మొత్తంలో ముందైనా 6 బాల్ దీన్ని డకౌట్ అయినాడు. ఇప్పుడు 2 బాల్కి డకౌట్ అయినాడు. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాయి ఇప్పుడు సోమన్న. రేపు మార్నింగ్ పోయి హోటల్ తెరవాలి మనము. ఇవన్నీ పట్టించుకోవద్దు. ఇంక రిటైర్మెంట్ ప్రకటించేసినాము. షాలు కూడా ఉంది, ఒక దండు కూడా ఉంది. సమర్ వచ్చే ఇట్లా. ఏ టీము 4 పరుగులకు గాను 2 వికెట్లు కోల్పోవడం జరిగింది. చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది ఇప్పుడు. బి టీం పై చేసి సాధిస్తుంది. బాల్ కింద పోతే పైన ఊపితే బాల్ వికెట్ పడిపోయింది. రిటైర్మెంట్ ప్రకటించేసారు సోమశేఖర్ గారు. ఎల్లంపల్లి టీం మొదటిగా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. తొక్కేసినారయ్యా ఆటగాళ్ళని. నెక్స్ట్ బ్యాట్స్మెన్ రాజు గారు హిట్టింగ్ ఆడే ప్రయత్నంలో ఇక్కడ క్యాచ్ అవుట్ అవకాశం. క్యాచ్ అవుట్. మహేష్ ఫైర్ లో ఉన్నాడు. 4 బంతులకు గాను 3 వికెట్లు తీసుకున్నాడు. 5 బంతులకు. చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. చూడాలి ఈక్వల్ అవుతుందా, 4-4 అవుతుందా. ఇప్పుడైతే 4-3 ఉంది. ఎల్లంపల్లి ఏ టీం చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. 88 పరుగులు చేయాల్సి ఉంది 79 బంతులకు గాను. డిఫెన్స్ ఆడడం జరిగింది. సింగిల్ పరుగు. సాయి చూసుకొని నాగేంద్రనా బ్యాట్స్మెన్ చూసినావా ఈ పక్క నాన్ స్ట్రైక్లో 6 తెలుసు కదా. తునకలే 74 లక్షలు 74 లక్షలకి నీ కత్తే 74 లక్షలకి నీ కత్తేది. అబ్బా చెయ్యి తిప్పినట్టు కాదా, చూద్దుండు తినాలంటుంది. కత్తి వచ్చింది. నాగేంద్రనా క్షామేనా వెనకాల బిద్దురా, పనుంది నీతో. బాల్ అంట ఎత్తుకోద్దురా. ఎట్టా ఇట్లా గుట్టెని కలపోతావా, ఇట్లా క్షామేనా కలపోతావా? నీ ఛాన్స్ చెప్పు.
పాయ. ఇది చాలా బాధాకరం విషయము. సాయన్న ఇది కేక్ లేకి చింతపూలు చేసుకుని తిన్నాడు పొద్దున్న, అందుకని ఇది అట్లా కొట్టలేకపోయా. ఇప్పుడు మా కిన్నాబాయ్ వచ్చినాడు. ఇంకా చూసుకోండి, ఇంకా సపరేట్ స్కోర్ పెట్టుకోండి పా. ఆయన స్కోర్ వేసుకుని ఎవరన్నా సపరేట్ స్కోర్ పెట్టుకోండి. అప్పుడేనా డీజే బా గుండోళ్ళన్నా అక్కడ అబ్బా బెయ్యి అన్నాడు, బెయ్యి. చూసినా కదా అట్టుంటుంది మీ ఫీలింగ్. మా ఫీలింగ్ చూసినా వెనకాల అబ్బన్నా. చూద్దాం చూద్దాం. తునకలే 74 లక్షలు. ఇది కూడా సేమ్ రేట్. 10 ఓవర్లు ఉన్నాయి. ఇక్కడ పెద్ద బ్యాట్స్మెన్ ఉన్నాడు. ఇక్కడ ఈయన 200. పాయ పాయ గుండాలు గుండాలు పాయ. ఏం నాయన చేపలు పడతాను ఎట్లా దాంతారు కావాలా? దాంతార ఎత్తున్నా అట్లా. ఇంకా పెద్ద బ్యాట్స్మెన్ ఉన్నాడు అనిల్ మామ, మర్చిపోద్దు నాయంద్రనా. గాన్లపల్లెలకి ఫస్ట్ అయినాడు ఫ్యాన్ షో. నీకు ఇంకా యాద చేస్తాడో తెలీదా? 300 మీటర్లు పోతుంది అది ఈయన కొడితే. ఇంకా ఓ నాయన గుండాల్ డీజే. ఇప్పుడు నరేష్ అన్నకు మా బాబాయ్ 6 కొడతాడు. ఈడంతా అనిల్ మామ స్పాన్సర్ చేస్తాడంట బాబాయ్ బిర్యానీ ఒకటి 6 కొడితే. వేసినాడు 6 పాయ. డీజే బీటీ వాళ్ళకు సమాధానం చెప్పేదానికి మన అనిల్ మామ వస్తాండి. ఇప్పుడు మీకు ఇంకా చూసుకోండి పా, చూసుకోండి. ఇంకా చూసుకోండి. ఇంకా నాయంద్రనా చూసుకో. ఇంకా మీ టీం కెప్టెన్ అరేనా చూసుకో. ఇంకా సరే 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 ఠీకే. ఇంకా 2 ఉన్నారు కత్తులు. 10 పెట్టినాం ఇప్పుడే. నరేంద్ర మామను ధర్మాన్ని 2. ఇక్కడ అమరేష్ గడు కూడా ఉన్నాడు. వాడు కొడితే ఇంకా సర్కిల్లోనే 6 వాడికి. నాయన మధ్యలో త్రో మ్యాచ్ ఓకేనా నీకే? నువ్వు బౌలింగ్ వేయాలా ధర్మాన బ్యాటింగ్ ఆడతాడా? అప్పుడే నా మీటింగ్ లో 2 సేపు ఉండండి. వచ్చింది కత్తి. వద్దులే, అది ఆ ఫోన్లో ఈ ఫోన్లో లేవు. వెల్ బౌలింగ్ మా మహేష్, వెల్ కీపింగ్ మా గుండాలు. బౌలింగ్ రావాలని ఇక్కడ అందరూ కోరుకుంటున్నారు పెద్ద గుండాలు. ఆటోమేటిక్గా కొట్టినాడు సమయంలో అదే వస్తూ ఉంటుంది గుండాలు వచ్చి పెద్ద గుండాలన్న. అబ్బా ఇదిరా టీం అంటే.
ఇప్పుడు ఇంకా సాలే మాగా సాలే ఇంకా చూసుకోండి, ఇంకా చూసుకోండి. లక్కిరెడ్డి గారు ఇప్పుడు తిన్నాళ్ళు వస్తుంది దగ్గరలో, ఇప్పుడే వచ్చింది తిన్నాలా. వేసుకో పాయా 4. ఒర్రే అబ్బా ఏం వరుస ప్రమోణ, నువ్వు వరుస మైకులు కూడా వరుస నీకు బాలే భయపడతాను నేనా. బా బా నాయంద్ర ఏంది బా స్వామి అట్టున్నాడు చేతులు పెట్టుకొని. అబ్బా సరే సరే. నా నాగేంద్రన్న నిన్ను చూస్తుంటే బాలుగా భయపడతాను చూడు, మనుషులుగానే వస్తుంది పరిగెత్తుకుంటా. బాలుకి ఏం చేసినావు నువ్వు నాగేంద్రన్న? ఏం పూసినావు బాలుగో? హలో 1 2 3 మైకెట్ స్టింగ్. ఒక కత్తిని పంపించినమ్మా ధర్మగారిని, ఒక కెప్టెన్ ధర్మాన్ని పంపించినాము. ఒక కత్తి, ఇంకొక కత్తి అక్కడ ఉంది. నెక్స్ట్ దిగుతుంది కత్తులు, కత్తి ఉంది ఆ కత్తి బ్యాటింగ్ నా ధర్మన్న చెప్పి కొట్టాలని నేను కోరుకుంటానా. 6లు గుండాలన్న అక్కడ ఫీల్డింగ్ భలే చేస్తాడబ్బా. ఆయన బౌలింగ్ రావాలా స్వామి. అబ్బా ప్రబండ బౌలింగ్ కోసం ఇక్కడ ఎంతో మంది వెయిట్ చేస్తాండ్రు. బౌలింగ్ ఇస్తారయ్యారా ఆయనకు, పెద్ద గుండాలకు. చిన్న గుండాలు ఏమో వస్తుంది. అబ్బా అబ్బా రా 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 ఇంకా రా, నీకు ఉన్నది లేరా అన్నా. సరేలే 6 వద్దులే చెప్పకూడదా. బెయ్ హలో, ఎల్లంపల్లి ఏ టీం ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కారణాలు చెప్పవలసిందిగా అనిల్ కోరుతున్నామండి. ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఏమన్నా సద్యవడలా, లేకంటే వాతావరణం అనుకూలించలేదా? రావు కాలంలో వచ్చినారా? ఫిక్సింగ్ అంటే ఏం లేదులేండి, ఇక్కడ లైవ్ అండి. ఇక్కడ లైవ్ కాబట్టి ఫిక్సింగ్ అటువంటి ఉండవు. ఇంత ఘోరంగా ఓడిపోవడము ఈ పిచ్చులో ఇదే మొదటి కారణం. మొదటి మ్యాచ్ ఓడిపోవడం, ఏ టీం ఇంత ఘోరంగా ఓడిపోవడం అంటే ఈ గ్రౌండ్లో ఇదే ఫస్ట్ మ్యాచ్. ఎల్లంపల్లి బి టీంకు ఇప్పుడే గెలిచిపోయిన అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎల్లంపల్లి బి టీంకు సాయంత్రము మంచి ప్రైజులు ఇస్తామండి.
ఓ వాట్ బౌలింగ్ వాట్ బౌలింగ్. ఏం బౌలింగ్ అని వాట్ అంటే ఏమని వాట్ అంటే ఏమి ఏం బౌలింగ్ అని తెలిసినా వాట్ అంటే ఏం తెలియదు ఎంత ఎలా చేస్తారబ్బా ఏం బౌలింగ్ వేస్తాడని. ఇక్కడ చిన్న గుండాలు బౌలింగ్ అయిపోయి వచ్చింది, ఇంకా పెద్ద గుండాలు రావాలని ఇక్కడ కోరుకుంటానప్పా. నరేష్ అన్న మీ గుండాలను పంపించండి అట్లా. నువ్వు సరేనా వద్దులేనా, ఆ గుండాలు పంపించినట్లా స్కోర్ లేదు మాకు. చూడు అంత మ్యాచ్ అంతా చెప్తాడు ఆయన, బౌలింగ్ విన్నా గుండాలకి డీజే కొడతాడు. చెప్తా అంటే ఇలా ఉంది ఒకటి అయిపోతాను రా నాయనా చెప్పి. బా బ్యూటీ మోళ్ళు కలకల కలకల కల అంటారు కదప్పా, నవ్వులు స్మైళ్ళు అబ్బా. ప్రభుండది అయితే క్యాప్టెన్ ఏం పెట్టి మేపినాడో ఏమో అందరికి. బా ఈడ బీ టీమ్ కెప్టెన్ మా క్యారీలో తినేసి మాకే ఏట్ అయినాడు బా, బాగా దెబ్బ పెట్టినాడు. రమేష్ అన్న, డాక్టర్ రమేష్ అన్న ఏంది నీది ఇన్ని చిన్నావునా నీకునా? ఈడ అనిల్ మామ కన్నా ఎవరికన్నా ఒకటి వచ్చు కదనా, తన కొలతన వాళ్ళు కొట్టేయింది మా వాళ్ళు. సోము కన్నా ఇవ్వచ్చు కదా నా పాము, 2 మ్యాచ్ల నుంచి డక్అవుట్ అవుతాడు. ఈ సీజన్ అంతా డక్అవుట్ అయ్యేదా నా సోము. ఒక్కటి నాయంద్రన్న పట్టుకో, ఇంకా ఆపలేరు నాయంద్రన్న, ఇంకా ఆపలేరు. నువ్వు ఫస్ట్ గేర్ పడింది నాయంద్రన్న. ఫస్ట్ గేర్ ఇక్కడ చూడ నాయంద్రన్న, ఫస్ట్ గేర్ సెకండ్కి మార్చాం ఇంకా. సరే నాయంద్రన్న, నాయంద్రన్న డీజే ఒక్కటి రెండో గేరు గుండాలన్నా ఆ పక్క రెండు పడింది గేరు. ఏం చిరునవ్వు తగ్గింది ఏమన్నా అందరికి? 2 బాలకేనా, రెండో గేరికేనా నాయంద్రన్న? నాయంద్రన్న ఇక్కడ చూడ మకల్లా నాయంద్రన్న 3 పడుతుంది ఇంకా. అబ్బా 3 పడుతుంది చూడు ఇంకా. నాయంద్రన్న ఒకరు చాలు మాకు నీ బౌలింగ్కి, ఒకరు ఎవరు
అబ్బా పట్టుకున్నా ఆయన ఇంకా మూడో గేర 6కు పడింది డైరెక్ట్ 6కు పరిగి ఇంకా ఎంత పరిగెత్తావు పరిగి బండి వేసుకోవద్దునా నో బండి వేసుకోవద్దునంటే నో నాయన అయిపోయి ఈ కథ రావుకోలు వెళ్ళిపోయింది మీకు ఎమ్మకండి సన్న మీకు రావుకోలు స్టార్ట్ అయింది గుండాలు బౌలింగ్ అబ్బా ఇంకో స్కోర్ అవసరం లే ఏ గుండాల్ బౌలింగ్ వచ్చినావు నైనా నువ్వు వెనకాల ముగ్గురిని ఫీలర్స్ పెట్టుకో ఇంకా గుండాలు బౌలింగ్ వచ్చినాడు బా వెనకాల ఒక నలుగురిని 5 మందిని పెట్టుకోండి ఇంక ఇబ్బంది లేదు ధర్మ చక్కగా నిలబెట్టుకుని అయినా నువ్వు పోతా ఉంటావు ఎనికి అంతే వదిలేన్న పల్లా బుల్లి బాధపడుతున్నాడు ఇప్పటికే ఏడు తెస్తున్నాడు బా గుండాలు బా ఫస్ట్ గేర్ మార్చినాడు బావు హలో గేరు మారింది నైనా ప్రభుకు ఏ మీరు అడిచినప్పుడు మేము ఉన్నాము బాయ్ నోరు మూసుకొని బౌలింగ్ బేస్తే పోయి లేకపోతే ఇంటికి పో మీ విధంగా పాయలే ఫోర్ అబ్బా ఎంత చక్కగా త్రో వేసాడు నాగేంద్ర బాబు రాళ్ళలో పడబడాడు నైనా ఎవరో వస్తానంట ఫోటోలు తీసుకోవాలంట నువ్వు బాగా చక్కగా అందుకోసం చెప్పింది ఎర్ర టోపీ అయితే బాగుండని ఎవరన్నా నమ్మి టోపీ ఎత్తుకొస్తారా పాయ డైరెక్ట్ 8 గేరికి పాయ రే గుండల్ చక్కగా బౌలింగ్ వేయి నాన్న వాడు ఆడనే ఉన్నా ఎందుకు ఊరినే స్కోర్ మచ్చుగా ఉంది ఏంది ఓవర్లు ఎన్ని ఉన్నాయి నువ్వు నువ్వు నేను కూర్చొని అడుక్కుంటివే నేను ఆపే నా క్యాచ్ పట్ల క్యాచ్ వదిలేనా అబ్బా గుండా క్యాచ్ డ్రాప్ చేసినాడు ఆయన అక్కడ పరిగెత్తలేక
హాల్ నో బాల్. ఏమైంది ఎంపైర్? డాట్ బాల్. ముప్పై 6 బాల్ 47 రన్స్ కొట్టాలా ధర్మాన్న. బిన్నే హిట్టింగ్ చేయి. ఊపు 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 కత్తి కత్తి కత్తేటి పడి వాళ్ళకి అందరూ ఏ టీం వాళ్ళు సప్పగా అయిపోయారా. ఓ కత్తి తిమ్మి ఓ కత్తి వచ్చా అంది. బ్లేడ్లు రంపం అది తెగల కత్తి సరిగా. ఈ కోళ్ళ కత్తులు డూప్లికేట్ ఇచ్చినారు ఈసారి. అబ్బా అది పడిపోయానా? అది ఎవరైనా పోయి అతికించాడు నాయన. నీ అతికించాను, నా కళ్ళు మంటలకి దాన్ని చూసి. ఎవరైనా పోయి అతికించుకోండి అంతే. ఊపు బ్యాట్స్మెన్ ఊపు ఊపు. గెలిచాలి కదా మనము, గెలిచాలి కదా. ఊపండి. ఊపు ఊపునా ఊపు. కూల్ సాయన్న కూల్. పైకి లేవల్లా. అది ఆడపడుతుంది ఏమో, అదంతా అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఊబ్బదంగల పైగా తల బాల. అవుట్ ఆఫ్ బార్డర్. తమిళనాడు, చెన్నై, పాకిస్తాన్లో పడాలి అట్లే. అబ్బా అట్లా బ్యాట్. ఏమన్నా నువ్వా గుండాలన్నా? వద్దులే పెద్ద నువ్వైతే అది ఒకరు. ఆయన వాళ్ళకి ఎవరికైనా బిన్నా బాగుండు ఆయన. నీ ఎదులేకే రావలేదే దాని దరిద్రమా. బ్యాటింగ్ బాయా. సాయి క్యాచ్లు వస్తాయి చూసుకో. వైట్ లేనా? వైట్ ఏమంటే అబ్బా పాక్ పచ్చడి. అబ్బాయి మ్యాచ్ గెలిపించాలి అబ్బాయి అట్ట తిరిగి. కామెంట్ గుమ్మని ఉండగాలంటే. బ్యాటింగ్ అయినా 4 వెళ్ళగా అవకాశం అక్కడ ఉంది. 2D బ్యాటింగ్ అభిన్నా, బౌలింగ్ సాయిన్నా. వద్దులే ఓ ఇంకా ఉన్నాయి సుమారు. అబ్బా మ్యాచ్ గెలిచాలా? అబ్బా చిన్న చెప్పను వాళ్ళ కథ. బ్యాటింగ్ ఆయన అభిన్నా 4. 30 బంతులలో 40 కొట్టాలి అభిన్నా. వాటరా బాటిల్ వేయమో ఎత్తుకోమో అట్లా కామెంట్ చెప్తాను. వాటర్ బాటిల్ ఉన్నాయి ఆడ. ఒక నిమిషం నిలబెట్టు.
10 overs completed. Scoreboard 52. Loss of 6 wickets. 30 బంతులకు గాను 40 పరుగులు చేయాల్సి ఉంది ఎలంపల్లి ఏ టీం. Forty runs required in 30 balls. 6 wickets. Loss of 6 wickets. 4 wickets ఉన్నాయి. Bowler Mahesh. ధర్మ చాలా చక్కటి షాట్ ఆడడం జరిగింది. మరో ఎక్స్ట్రా పరుగు వచ్చే అవకాశం. సింగిల్ రన్. వెల్ డిఫెన్స్. అవి నుంచి ఒక చక్కటి డిఫెన్స్. మహేష్ వేసిన 2 ఓవర్లకు గాను 4 వికెట్లు తీసుకోవడం జరిగింది. చాలా చక్కటి బౌలింగ్ వేస్తున్నాడు మహేష్. డాట్ బాల్. చాలా చక్కటి షాట్ ఇది. 4 మిస్ఫీల్డ్ చేయడం వలన అక్కడ 4 వెళ్ళే అవకాశం. 4. మరో చక్కటి షాట్ గ్యాప్లో 4 వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 4 runs. బ్యాక్ టు బ్యాక్ 4 కొట్టడం జరిగింది ఇక్కడ అభి. ఇరవై 25 బంతులకు గాను 31 పరుగులు చేయాల్సి ఉంది. Thirty runs required in 24 balls. రివ్యూ అడగడం జరిగింది. కీపర్ క్యాచ్ అవుట్. డిసిషన్ పెండింగ్. నాట్ అవుట్. టచ్ కాలేదు బాలు.
నరేష్ గారు చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నారు ఇక్కడ. చాలా ఇంపార్టెంట్ ఓవర్స్ ఇప్పుడు. 22 బంతులకు గాను 30 పరుగులు చేయాల్సి ఉంది విజయం సాధించడానికి. మరో గుడ్ డెలివరీ ఇక్కడ. బైస్ రూపంలో మరో పరుగు. కెప్టెన్ నుంచి ఒక మంచి షాట్. 4 రన్స్. చాలా చక్కగా గ్యాప్లో ఆడడం జరిగింది. మరో షాట్ ఆడే ప్రయత్నంలో సింగిల్. వైడ్ బాల్. ఫోర్ రన్స్. పద్దెనిమిది బంతులకు గాను 19 పరుగులు చేయాల్సి ఉంది. 19 runs required in 18 balls. Next bowler Mahesh. మహేష్ వేసిన 3 ఓవర్లకు గాను 1 మేడిన్, 13 పరుగులు, 4 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఎల్లంపల్లి ఏ టీంకి ఈ ఓవర్ చాలా ఇంపార్టెంట్. ఎల్లంపల్లి ఏ టీం విజయం సాధించడానికి కేవలం 19 పరుగులు. डॉट बॉल. वेल डिफेंस. सिंगल रन.
చాలా చక్కటి షాట్, సింగిల్. ఫోర్ వెళ్ళే అవకాశం. నరేంద్ర గారు చాలా చక్కగా ఫీల్డింగ్ చేసి కేవలం ఒక పరుగుకే అంకితం చేశారు. వెల్ డిఫెన్స్. సింగిల్ రన్. డాట్ బాల్. ఎంపైర్ డెసిషన్, రివ్యూ, వైడ్ కి. థర్డ్ ఎంపైర్ రివ్యూ పెండింగ్. వైడ్ బాల్. रिव्यू सक्सेस, वाइड बॉल. फ्रंट फुट भी देखना होगा. అయినా చాలా దూరంలో వెళ్తాంది బాల్. వైడ్ బాల్. చాలా చక్కటి షాట్, చాలా మంచి ఫీల్డింగ్. అయినా 2 పరుగులు తిరగడం జరిగింది. థర్టీన్ ఓవర్స్ కంప్లీటెడ్. స్కోర్ బోర్డ్ 80, లాస్ ఆఫ్ 6 వికెట్స్. 12 బంతులకు గాను 12 పరుగులు. బాల్ టు బాల్. 12 బంతులకు గాను 12 పరుగులు చేయాల్సి ఉంది. చూడాలి ఎల్లంపల్లి ఏ టీమా, ఎల్లంపల్లి బి టీమా. ఇంకా 2 ఓవర్లు ఉన్నాయి. 12 బాల్ అంటే నెక్స్ట్ బౌలర్ నేమ్ సాయి. చక్కటి షాట్, సింగిల్. ఫోర్ వెళ్ళే అవకాశం. నరేంద్ర గారి నుంచి మరో చక్కటి ఫీల్డింగ్. 4 లైన్ దగ్గర బాల్ ఆపడం జరిగింది. సింగిల్ రన్. ఫోర్ వెళ్ళే అవకాశం.
అంపైర్ డెసిషన్ పెండింగ్. 3 పరుగులు తిరిగారు. సింగిలేనా? 3 జరిగినారు అనుకుంటు కదండి అభి పక్కన నిలబడింటే. సింగిల్ రన్. క్యాచ్ అవుట్ అవకాశం. క్యాచ్ డ్రాప్ చేయడం జరిగింది నరేంద్ర గారు. రన్అట్ అవకాశం. 2 runs. క్యాచ్ అవుట్ అవకాశం ఉన్న అక్కడ నరేంద్ర గారి నుంచి ఒక మిస్ ఫీల్డ్ వలన కేవలం 2 పరుగులు రావడం జరిగింది. 8 balls 7 runs. అభిషేక్ ఇంకా 7 పరుగులు చేస్తే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంటాడు. 7 పరుగులు చేయాల్సింది 7 బంతులకు గాను. క్యాచ్ అవుట్. కెప్టెన్ ధర్మ ఇన్నింగ్స్ ముగిసి క్యాచ్ అవుట్ రూపంలో బయటకు వస్తున్నాడు. 6 బంతులకు గాను 7 పరుగులు చేయాల్సింది. అభిషేక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడానికి 7 పరుగులు చేయాల్సి ఉంది ఇంకా. Seven runs required in 6 balls. Last over. Over completed. 14 overs completed. 85 scoreboard. Loss of 7 wickets. లాస్ట్ ఓవర్ సాయి. చూడాలి మ్యాజిక్ చేస్తాడు మా సాయి. ఒక 6 ఒక సింగిల్. అభిషేక్ హాఫ్ సెంచరీ. ఫైనల్లో ఒక మంచి విక్టరీ ఇస్తాడబ్బా ఎల్లంపల్లి ఏ టీంకి. చూడాలి. సింగిల్ రన్. రివ్యూ. నో బాల్ కి రివ్యూ అడగడం జరిగింది.
నో బాల్. వచ్చి చూసిరారా. కెప్టెన్ రాండమ్మా, కెప్టెన్ వచ్చి చూసుకోవచ్చు. ఒక రివ్యూనే ఉంది మీకు, లాస్ట్ రివ్యూ. ఇది లాస్ట్ అయిపోతే ఇంక రివ్యూలు ఉండవు. చాలా క్రూషియల్ మూమెంట్లో ఫైనల్ డెసిషన్. గుడ్ డెలివరీ. నో బాల్, నో బాల్, సారీ, నో బాల్, నో బాల్, నో బాల్, సారీ, నో బాల్. ఇట్స్ ఎ ఫ్రీ హిట్. Five runs required. సాయి ఓవర్లో మ్యాజిక్ చేస్తాడు అన్నట్టు అన్ని మ్యాజిక్లు జరుగుతున్నాయి ఇక్కడ. ప్రతి ఒక్క బాల్కి రివ్యూలు అడుగుతున్నారు. ఆల్రెడీ రివ్యూ లాస్ అమ్మా మీరు. రివ్యూలు అయిపోయినాయి, 2 రివ్యూలు లాసు. ఎంపైర్ డెసిషన్ చెప్పాలి. రివ్యూలు అయిపోయినారా మీ? ఎంపైర్ని అడగండి, నాకు తెలియదు ఆమె. అదే ఎంపైర్ చెప్పాలి, ఇంకా మనకేముంది అది. रिव्यू देखो. హ్యాండ్ మూవ్మెంట్ देखो. చేసినాడు బ్రో, అన్ని చేసినాడు. और पर రిలీజ్ किया ना, डालने के बाद उधर रुका है, నాట్ అవుట్. రిలీజ్ చేసే టైంలో మళ్ళీ ఎన్నికి వచ్చి అవుట్ చేసినాడమ్మా. ఫుల్ ఇంట్రెస్టింగ్ తెప్పిస్తున్నాడు బా సాయి. లాస్ట్ ఓవర్ వేస్తా ఉన్నా. గుండాలు 2. ఫ్రీ హిట్ కంటిన్యూమా. చాలా చక్కటి షాట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 4. సిమ్లా 4 కొట్టడం జరిగింది. అక్కడే ఎగురుతున్నాడు. ఇంకా ఒక రన్ కొట్టాలమ్మా. నరేంద్ర
అలియాస్ సిమ్లా 4 కొట్టడం జరిగింది ఫైనల్లో. విన్నింగ్ షాట్. 5 బంతులకు గాను 1 పరుగు. విన్నింగ్ షాట్. సింగిల్ రన్. ఎల్లంపల్లి ఏ టీం 3 వికెట్ల తేడాతో విజయం సాధించడం జరిగింది.